ఐపీఎల్ 2026 సీజన్ మొదటి 3 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్ కూడా దాటలేకపోయిన సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్లో సూపర్ సెంచరీతో కంబ్యాక్ ఇచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో సెంచరీ పూర్తి చేసుకున్న మొట్టమొదటి బ్యాటర్ గా కూడా ఘనత సాధించాడు సంజు శాంసన్. సంజు సెంచరీ కారణంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. అటు బ్యాటింగ్ లో సంజు శాంసన్ వీర విహారం చేస్తే ఇటు బౌలింగ్ లో జేమీ ఓవర్టన్ ఢిల్లీ గెలుపు ఆశలను ఆవిరి చేశాడు. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో బోని కొట్టింది. కాగా సంజు శాంసన్ కి ఈ సెంచరీ ఐపీఎల్ లో 4వ సెంచరీ. 3 ఫ్రాంచైజీల తరపున ఐపీఎల్ లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ తరపున సెంచరీలు చేసిన సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న 4వ మ్యాచ్ లో శతకం సాధించాడు. కేఎల్ రాహుల్ మాత్రమే సంజు శాంసన్ కంటే ముందు ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ మొత్తం 56 బంతులు 15 ఫోర్లు 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజయ్ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తంగా సంజు శాంసన్ తగులుకుంటే మ్యాచ్ ఇలాగే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక తన ప్రదర్శనపై సంజు శాంసన్ స్పందించాడు. ఎంత ఫామ్ లో ఉన్నా దేశం కోసం అన్ని మ్యాచ్లు గెలిపించినా 2-3 ఫెయిల్యూర్లు వచ్చినప్పుడు మనసులో సందేహాలు వస్తాయి. అలాంటి సమయంలో నేను మళ్ళీ నా బేసిక్స్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటా. నా మీద నమ్మకం ఉంచుకొని నా సహజ శైలి ఆటనే ఆడతాను. ప్రారంభంలో దూకుడుగా ఆడాలా లేక గేమ్ ప్లాన్ మార్చాలా అనే ఆలోచనలు వచ్చాయి. కానీ నా బేసిక్స్ కి కట్టుబడి ఉండడం వల్లే ఈ రోజు మంచి ఫలితం వచ్చిందని సంజు శాంసన్ తెలిపాడు. పిచ్చి పరిస్థితుల గురించి కూడా సంజు వివరించాడు. మ్యాచ్ ఆరంభంలో పిచ్చి కొంచెం స్లోగా అనిపించింది. కొత్త బంతితో కొంత గ్రాస్ కూడా కనిపించింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి కాస్త ఆగింది. కానీ బంతి పాతబడిన తర్వాత బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా మారింది. ఈ పిచ్చి సిద్ధం చేసిన క్యూరేటర్ కు ధన్యవాదాలు. ఆయుష్ తో బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను అద్భుతమైన ఆటగాడు. మా ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. ఇక ఢిల్లీతో మ్యాచ్ కు ముందు టీమిండియా కోచ్ రవిశాస్త్రిని కలిశా. ఆ తర్వాత సెంచరీతో అదరగొట్టా. మ్యాచ్ కు ముందు రవిశాస్త్రిని కలవడం తనకు అదృష్టంగా మారింది. ప్రతి మ్యాచ్ కు ముందు అతన్ని కలిస్తే బాగుంటుందని సరదాగా చెప్పుకొచ్చాడు.